హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ టెక్ తెలుగు. ఈరోజు మీ అందరి కోసం ఒక వీడియోని తీసుకొచ్చాను. ఏంటి మీకు చికెన్ లెగ్ పీసులు చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చూపించాను. సో వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది కరెక్ట్గా నాకు ఇది దసరా రోజు రావడం జరిగింది. సో ఇది ఏంటంటే ప్రెస్టేజ్ కంపెనీ వారిది ఓవెన్ కమ్ టోస్టర్ అండ్ గ్రిల్లర్ అనమాట. సో చాలామంది అడిగారు ఓవెన్ గురించి, బడ్జెట్లో దొరికే ఓవెన్ ఏదైనా ఉంటే అన్బాక్సింగ్ చేయమని అడిగారు. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు దీని గురించి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే ఇదే, దీని కాస్ట్ జస్ట్ 2000 రూపీస్. చూస్తున్నారు కదా, ఇందులో మనకు వచ్చి ఒక పట్కర్ ఇచ్చారు, అంటే అది పట్టుకోవడానికి మనకి ఒక పట్కర్ లాంటిది ఇచ్చారు. సో గ్రిల్ చేసుకోవడానికి ఒక గ్రిల్ ప్యాడ్ అనేది ఒకటి, అలాగే ఒక ట్రే, అంటే మనం ఏదైనా బిస్కెట్స్ అవి చేసుకోవడానికి, అంటే బేకింగ్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంక లేట్ చేయకుండా థర్మాకోల్ తీసేసి మన బడ్జెట్లో ఉన్నటువంటి మైక్రోవేవ్ని చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకురావాలని నాకు తెలుస్తుంది. సో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద తెలియచేయండి. సో చూసారు కదా, ఇది మన ఓవెన్ కమ్ టోస్టర్ అనమాట. సో ఈ బుక్లో వచ్చేసి మనకి ఏ రెసిపీస్ మనం చేసుకోవచ్చు అనేది మనకి ఖచ్చితంగా కంప్లీట్గా ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే దీన్ని ఎలా వాడాలి ఏంటి అని మొత్తం మెయిన్ మాన్యువల్ యూజర్ అంతా కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో అంటే కేక్ ఎన్ని సెంటీగ్రేడ్స్కి పెట్టాలి, మొత్తం దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఇచ్చారు. సో మీకు కంప్లీట్గా చూడండి, నేను ఒక 2 బేక్ చేశాను, ఒకటి కేక్, 2 చికెన్ లెగ్ పీసులు బేక్ చేశాను. అవి మీకు లాస్ట్ చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో. సో చూసారు కదా, ఇదండి మన ఓవెన్ ఫ్రంట్ ఫేస్ వచ్చేసి. ఇది ఈ కంప్లీట్గా ఇది గ్లాస్ డోర్తో వస్తుంది మనకి. సో లోపల చూసారు కదా, 2 మనకి హీటింగ్ ఎలిమెంట్స్ కనబడ్డాయి. సైడ్ని ఒకటి టైమర్, కిందది పైది వచ్చేసి టెంపరేచర్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 250 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో టైమర్ కూడా 60 సెకండ్స్ వరకు ఉంది. సో నా చెయ్యి చూసారు కదా, నా చెయ్యి అంత విడ్త్ ఉందన్నమాట. ఇది మీకు 4 సైడ్స్ కూడా 4 డైమెన్షన్స్లో దీన్ని మీకు చూపిస్తాను. సో దీని క్వాలిటీ పరంగా అయితే మనం డౌట్ పడాల్సి లేదు, ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీన్ని కంప్లీట్గా కవర్ చేశారు. సో మనం ఆన్ చేసినప్పుడే దీని హీట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో మీకు ఆన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా, దీంట్లో ఎలా బేక్ చేస్తారు, ఎలా వాడాలో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. సో కింద పవర్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది, సైడ్ మనకి టెంపరేచర్ అండ్ టైమర్ కూడా ఇచ్చారు. సో దీన్ని పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ ఉంది. సో అది ఈజీగానే వస్తుంది అన్నమాట, కంప్లీట్ అంటే అది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది అన్నమాట మన కిందకి లాగితే. సో మనం లోపల చూసినట్లయితే 2 హీటింగ్ ఎలిమెంట్స్ ఇచ్చారు, మీకు లైట్ కూడా వేశాను పైన కింద. అంటే మనం ఏదైనా బేక్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు కింద పైన 2 సమానంగా ఉండేటట్టు. చూసారు కదా, నేను ఇందులో అయితే 2 లెగ్ పీసులు పెట్టడం జరిగింది. సో అవి కంప్లీట్గా ఆల్మోస్ట్ కుక్ అయినాయి అని అనుకుంటున్నాను. చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు అయ్యిందని చెప్పేసి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కింద ట్రే పెట్టలేదు, డైరెక్ట్గా గ్రిల్ మీద పెట్టాను. గ్రిల్ మీద పెట్టడం ఏంటంటే కింద అలా డ్రాప్ కారుతుంది. మీరు చేసేటప్పుడు అలా చేయొద్దు, కింద ట్రే అనేది మీరు పెట్టుకోండి. సో చూసారు కదా, హీట్ అయితే బాగా వస్తుంది డోర్ తీయగానే. పైన కూడా మీరు చూడొచ్చు, పైన కూడా హీట్ మీకు కనిపించదు, కాకపోతే నాకు తెలుస్తుంది అన్నమాట హీట్ ఎంత ఉందో. బయటకి అయితే హీట్ వస్తుంది. సో బడ్జెట్లో ఇది 2000లో వచ్చింది నాకు. సో బడ్జెట్లో కాబట్టి డోంట్ వరీ,
మన బ్యాచిలర్ కష్టాలు బ్యాచిలర్స్కి తెలుస్తుంది. పీత కష్టాలు పీతవి, బ్యాచిలర్ కష్టాలు బ్యాచిలర్వి అన్నట్టుగా మనకి బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ 2 పీసులు కూడా కంప్లీట్గా మనకి కుక్ అవ్వడం జరిగింది. సో కాకపోతే ఇది 45 మినిట్స్ టైం తీసుకుంది ఇది కంప్లీట్గా కుక్ అవ్వడం కోసం. బట్ చాలా మనకి హోటల్లో తందూరి ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ అలానే తయారైంది. కాకపోతే ఇంకొక 5 మినిట్స్ నేను ఇందులో ఉంచుతాను. అలాగే ఇంకొక ఐటెం నేను ప్రిపేర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీకు దీన్ని గార్నిష్ చేసి కూడా మీకు చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ మనకి హోటల్లో మనకి ఎట్లా అయితే ఉంటుందో ఆ కలర్ టెక్స్చర్ కానీ ఆ మొత్తం ఆ స్మూత్నెస్ కానీ అలానే ఉంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలానే వచ్చింది. సో దానిపైన నేను కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేశాను అనమాట. సో చూసారు కదా. నెక్స్ట్ ఇది కేక్ అండి. అంటే మన మేరీ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటితో చేశాను. జస్ట్ ఇది ఎలా వస్తుందో చూడటం కోసమని మా మదర్ని చేయమని చెప్పాను, ఎందుకంటే మనకు అంత ఐడియా లేదు. సో కట్ చేసి మీకు ఒక పీస్ అయితే మీకు చూపిస్తాను ఎంత స్మూత్గా వచ్చిందో. సో ఇందులో అయితే కంప్లీట్గా బేక్ అవుతుందండి. ఇది ఆల్మోస్ట్ ఎంత అంటే వితిన్ 30 మినిట్స్లో మనకి కంప్లీట్గా బేక్ అవుతుంది. చూసారు కదా కేక్ ఎంత స్పంజీగా కనిపిస్తుందో మనకి. నేనైతే ఆగలేను, ఒక బైట్ అయితే తినేస్తాను ఇప్పుడు. చాలా స్పంజీగా ఉంది, టేస్ట్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది అనిపిస్తుంది. తిన్నాక చెప్తా. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేరీ బిస్కెట్ టేస్ట్ అయితే రాలేదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.